సీమ వార్తాపత్రికలో వచ్చిన కథనానికి పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలానికి చెందిన వైసీపీ యువ నాయకుడు టీడీ కృష్ణసుమన్ రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం గారు పింఛను వచ్చేలా చేయండి అన్న కథనానికి టీడీ కిట్టు స్పందించి లక్ష్మీనారాయణమ్మకి 10,000 ఆర్థిక సహాయం అందించారు. తినడానికి తిండి కూడా లేదని బాధిత మహిళ చెప్పడంతో తక్షణమే కిట్టు తన బృందాన్ని పుట్టపర్తి మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లిలోని లక్ష్మీనారాయణమ్మ ఇంటికి పంపి నగదునిప్పించారు. అనంతరం కృష్ణసుమన్ రెడ్డి ఆమెతో ఫోన్లో మాట్లాడారు. మీకు అండగా ఉంటానని, ఏ సహాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. నారాయణమ్మ ఆనందంతో టీడీ కృష్ణసుమన్ రెడ్డి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సార్, నా పేరు లక్ష్మీనారాయణమ్మ. నేను ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ సార్ ఇచ్చిండే జగన్ సార్ కాలనీలో ఉన్నాను. కాకపోతే నాకు తినడానికి తాగడానికి ఏమీ లేకపోయిండే. కాకపోతే ఆ సారు నల్లమడ కిట్టు రెడ్డి సారు నాకు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో నేను ఏమైనా చేసుకొని తినగలుగుతాను. అందుకు సార్ ధన్యవాదాలు. ఆ సార్కు మేలు చేసినాడు సార్. ఆ సారు కుటుంబము అందరూ కూడా 10 కాలాలు చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఇంకా బాగుండాలని ఆ సారు కుటుంబము సార్ అందరూ మందికి నాకు మేలు చేసినారని చెప్పినారు కాబట్టి సార్ ఈ రోజు నేను పెట్టిన దానికి నాకు మేలు చేసినాడు సార్. పంపి సార్ పేపర్ కి ఇచ్చిన కథనాన్ని చూసి ఆ సారు నాకు 10,000 రూపాయలు సహాయం చేసినాడు. ఆర్థిక సిబ్బందిని చూసి ఆ సారుకు ధన్యవాదాలు సార్. సార్ మేలు చేసినందుకు సారు, ఆ సార్ కుటుంబము ప్రతి ఒక్కరూ అలాంటి సార్ వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సార్. బాగున్నాను సార్. లక్ష్మీనారాయణ సార్, మీకు వందనాలు సార్. మీరు మేలు చేసినారు. మా నూరు చూసి మీరు వేసినారు సార్. చాలా సంతోషంగా ఉన్నాం సార్. సార్, నాకు తినడానికి ఏం లేదు సార్. పింఛను చెప్పింది సార్. మీరు ఎట్లా కొట్ట లేదు, చాలా ఇబ్బంది సార్. నడచడానికి కూడా లేదు సార్. నాకు మీ కుటుంబం చల్లగా ఉండాలి సార్ 10 కాలాలు. సరే సార్. అవును సార్.